గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు నేర్చుకోవటం జరిగింది. యేసు ప్రభుల వారు తన మరణానికి సంబంధించి నాలుగవసారి ప్రకటించినటువంటి విధానం. ఎందుకలా ప్రభు చెప్పాల్సి వచ్చింది? మనం మన పిల్లల పట్ల ఏ విధంగా మరి వ్యవహరించాలన్నటువంటి విషయాలు యేసు ప్రభుల వారుని మరి మట్టుపెట్టాలని ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ఈ కయప అనేటటువంటి ఈ వ్యక్తులు, వాళ్ళ మాయోపాయాలు ఇయన్నీ గూడా ఎలా ఉండేటివి, నిజంగా నీతిగా బతుకుతున్న వారి ఎడల సమాజం దేవుని ప్రతినిధులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు సైతం ఎలా వ్యవహరిస్తారన్నటువంటి విషయాలు మనం గూడా తెలుసుకోవటం జరిగింది. అంత మాత్రమే గాకుండా మరి పస్కా పండుగ అనేటటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు వద్దు అని అనుకోవటం, తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లాన్ జేసుకోవటం. ఎందుకంటే వాళ్ళు ఊరుకున్నా గూడా దెయ్యం ఊరుకోనివ్వడు. వాడు ప్రేరేపిస్తాడు. దుష్ట దుష్టులను ప్రేరేపించటం వాడి పని. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటాడు. ఎందుకంటే దుష్టుల వెనక ఉన్నది పెద్ద దుష్టుడు. అంటే వీళ్ళు ఊరుకున్నా గూడా ఊరుకోనివ్వని మనస్తత్వం వాడిది. కాబట్టి ఏదో ఒక రూపేణ ఎన్నో రీతులుగా ఇబ్బంది పెట్టాలి దేవుని బిడ్డల్ని అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మనం వాటన్నిటికీ జంకాల్సిన పని లేదు అని దేవుడు మన పక్షాన ఉండగా, యేసుప్రభు పక్షాన ఉన్నాడు, అపోస్తలుల పక్షాన ఉన్నాడు, ప్రవక్తలు నీతిమంతుల పక్షాన ఉన్నాడు. ఎవరేం చేయగలిగారు? అంతిమ విజయం దేవుని బిడ్డలదే అని మనం గడిచిన కాలంలో నేర్చుకోవటం జరిగింది. ఇక్కడ 6వ వచనం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనము వరకు ఒక సందర్భం ఉంది. ఈ సందర్భమే క్రీస్తు అభిషేకించబడటం. యేసు ప్రభుల వారు అభిషేకించబడటం అనేటటువంటిది ఇక్కడ ఘట్టం జరుగుతుంది. అయితే దీంట్లో గూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేను చదువుతూ ముందుకు సాగుతాను. దీన్ని 2 భాగాలుగా మనం నేర్చుకుంటాం. ఈ వచనాలన్నిటిని గూడా 2 భాగాలుగా నేర్చుకుంటాం. ఈరోజు వరకు మనం ఒక 4 వచనాలు నేర్చుకుంటాం. 6, 7, 8, 9 వచనాలు. ఈ 4 వచనాలు మనం తెలుసుకుంటాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు అది 13వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం అండి. ఇందులో మనం మొదటి 4 వచనాలు ధ్యానం చేస్తాం. ఎస్పెషల్లీ మత్తయి సువార్తలో రాయబడినటువంటి క్రమాలు ఏవైతే సందర్భాలు ఉన్నాయో అవి కాలానుగుణంగా రాయబడినవి కాదు. కాలక్రమములో రాయబడినవి కాదు. అవి అంశక్రమంలో రాయబడ్డాయి. మత్తయి గారు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఇశ్రాయేలు రచయితల యొక్క శైలి అంతా కూడా కాలక్రమంలో రాయకుండా అంశక్రమంలో రాస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకిలా చెప్పగలం అంటే, యాక్చువల్లీ ఈ బేతనీయ పరిస్థితులు ఇవన్నీ గూడా ఆల్రెడీ చాలా ముందటి కాలంలో జరిగాయి. మరణకాలము సమీపించినటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. పస్కాకు
ఒక 2 రోజుల ముందు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం జూసాం ముందు. కానీ వెంటనే ఈ బేతనీయ సందర్భం రావటం అనేది, ఎందుకంటే ఇది బేతనీయనా కాదా అనేది గూడా మనం క్లారిటీగా ఇచ్చారు చూడండి. యేసు బేతనీయలో అన్నాడు. బేతనీయకి ఎప్పుడొచ్చాడు ప్రభు? చివరగా అనంటే మనకు 21 అధ్యాయంలో కనబడుతుంది. 21 అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూడండి. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతనియాకు వెళ్లి అక్కడ బస చేసెను. చూడండి. దాదాపుగా ఇది జరిగినటువంటి ఈ సందర్భం ఏమిటంటే హ్మ్. మటలాదివారం జరిగినటువంటి సందర్భం అండి. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైం అది. మామూలుగా మటలాదివారం అంటే శిలువ మరణానికి ఎన్ని రోజుల ముందు జరుగుతుందండి? ఐడియా ఉందా ఎవరికన్నా? ఐడియా ఉంటే ఉందని 3 చెప్పండి. లేదు రోజులు. ఏమ్మా? 3 రోజులు. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేసిన రోజేంటి? శుక్రవారం. శుక్రవారం. మటలాదివారం అంటే యేసు ప్రభు పునరుత్థానానికి ముందటి ఆదివారం. అంటే యేసు ప్రభు పునరుత్థానుడైంది ఆదివారం రోజున. అంతకు ముందటి ఆదివారం మటలాదివారం. అంటే మటలాదివారానికి యేసు ప్రభు సిలువేయబడ్డానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది చెప్పండి? అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు లెక్కేయండి. ఎన్ని రోజులొచ్చాయి? 5 రోజులొచ్చినాయి. 5 రోజులున్నా. రోజులొచ్చాయండి. 5 రోజులొచ్చాయి. అంటే 5 రోజుల ముందు, అంటే శిలువ మరణానికి 5 రోజుల ముందు సందర్భంలో బేతనియాకి యేసుప్రభు వెళ్లారు. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం ప్రారంభంలో ఎన్ని రోజుల ముందు జరుగుతున్నటువంటి సందర్భం మొదలైంది 26వ అధ్యాయం ప్రారంభానికి? 2 దినములైన పిమ్మట నేను సిలువ వేయబడతానన్నాడు. అంటే ఈ బేతనియాలో ఏదైతే ఇన్సిడెంట్ మనం చదువుతున్నామో 6వ వచనంలో, అది యేసుప్రభు మరణానికి 2 రోజుల ముందు జరిగిన సందర్భం కాదు. ఇంకా 3 రోజులు ముందు జరిగినటువంటి సందర్భం మరలా ఇక్కడ తీసుకొని వచ్చేస్తున్నాడు మత్తయి గారు. అంటే అవి కాలక్రమంలో రాయబడలేదు. అంశక్రమంలో రాయబడ్డాయి అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. లేదంటే మనం ఇది యేసుప్రభు మరణానికి 2 రోజుల ముందు జరిగిందనుకోవచ్చు. కాదు. 5 రోజుల ముందు జరిగినటువంటి సందర్భం ఆయన తీసుకురావటం జరిగింది. సో, మనకు పరిస్థితులు, అంశాలు, సందర్భాలు ముఖ్యం గనక కాలము కొన్ని సందర్భాలు అవసరం. అవసరమైనటువంటి సందర్భాల్లో దేవుడు రాయిస్తాడు. అవసరం లేనప్పుడు దాన్ని వదిలేస్తాడు. ఏది ఏమైనా ఇదొకసారి మనం మనస్కరించాలి. ఇకపోతే మనం ధ్యానం చేస్తూ రావాల్సినటువంటి సంగతులు చాలా ఎక్కువున్నాయి. అందులో ఈ కుష్ఠరోగి అయిన సీమోను అన్నాడు కదా బేతనీయలో. కుష్ఠరోగి అయిన సీమోనుకి, అంటే కుష్ఠరోగులకు ఇల్లులుంటాయి గానీ, ఆ ఇంట్లో వాళ్ళు నివసించటానికి అర్హత లేదు. అనుమతి లేదు. ఇవన్నీ యూదుల మధ్య జరుగుతున్నటువంటి తంతులు గదండీ! యేసుప్రభుల వారు జీవించింది యూదుల మధ్య. పరిచర్య చేసింది యూదుల మధ్య. అవన్నీ మనకు తెలుసు. కానీ కుష్ఠరోగులకు దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి? ఏవండి? లేవీకాండం చూద్దాం 13వ అధ్యాయంలో. లేవీకాండంలో కుష్ఠరోగులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం చూడగలిగితే 13వ అధ్యాయంలో 45, 46 వచనాలు చూద్దాం. సో, ఇక్కడ ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయాలి. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసించాలి. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ కుష్ఠరోగి ఏకంగా బేతనీ అనే ఊర్లోకొచ్చాడు. ఊర్లో నుంచి ఇంట్లోకొచ్చాడు. ఇంట్లోకొచ్చి అందరికి విందు చేస్తున్నాడంటే ఇది ఎలా సాధ్యం అవుద్ది? దేవుడు చెప్పిన మాట ఏంటి? కుష్ఠరోగులను
పాలెమునకు వెలుపల ఉంచాలి. ఈవెన్ మనకు మోషే గారి అక్కగారైనటువంటి మిర్యాము గారికి కూడా కుష్ఠరోగం వచ్చినప్పుడు దేవుడు శాపంగా ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడు? ఆమెను కడగా పెట్టండి, దూరంగా పెట్టండి అన్నాడు. అంటే ఈ పద్ధతి దేవుడు అనుసరిస్తున్నందుకు మనం ఏదేదో అనుకోకూడదు. యాక్చువల్లీ అది అంటురోగం. అంటురోగాలు అంటుకోకూడదని కడగా పెడతారు. ఊర్లో నుంచి ఎందుకు పక్కన పెడతారు అంటే, ఊరంతటికి అంటుకునే ప్రమాదం ఉంది గనక ప్రక్కన పెడతారు. అంటే మనకిప్పుడు కరోనా టైంలో బాగా పరిచయం గదా! క్వారంటైన్‌లో పెట్టటం. అది దూరంగా మనుషుల్ని పెట్టటం. అలాగే ఆ కరోనా కంటే ముందు మనకు చిన్న పిల్లలకి ఆటలమ్మ అనేనొస్తాయి కదా! అమ్మవారు పోసింది అని అంటారు కదా! ఇటువంటి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అనేటటువంటి అవి వచ్చినప్పుడు గూడా ఏం చేస్తారంటే పిల్లల్ని కడగబెడతారు. ఇలా కడగబెట్టినంత మాత్రం చేత దేవుడేదో దుర్మార్గం పని చేశాడనో, లేకపోతే ప్రేమ లేనోడని ఇది గాదు. ప్రేమ ఉన్నవాడు గనుకనే అది ఆ పద్ధతి చేశాడు. అతనితోనే అది ఆగిపోవాలన్నటువంటి ఉద్దేశంతోనే వాడిని పాలెమునకు దూరంగా పెట్టాలన్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నేంటంటే, పాలెమునకు దూరంగా మనుషులందరికీ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఉండాల్సిన వ్యక్తి బేతనీయానికి ఊర్లోకి ఎట్లా అనుమతించబడ్డాడు? మరలా ఇంట్లో ఎలా రావడానికి అవకాశం వచ్చింది? దాంతో పాటుగా పెద్ద విందు చేసేటటువంటి పరిస్థితి కూడా ఎందుకు ఏర్పాటయింది? దీని విషయం మీరేమనుకుంటున్నారు? త్వరగా వందనాలు. త్వరగా వందనాలమ్మా. చెప్పండమ్మా. అంటే ఆయన ముందు కుష్ఠరోగి అయ్యుండొచ్చునా, కానీ దేవుని చేత శుద్ధీకరించబడిన తర్వాత ఆయన విందు చేయించుంటాడన్న. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. మంచి మంచి అజంప్షన్. ఎందుకంటే అతను కుష్ఠరోగంతోనే ఉండుంటే ఆయన సమాజంలోనికి కూడా అలో చేయబడేవాడు కాదు. ఊర్లోకొచ్చాడు, ఇంట్లో ఉన్నాడు అనంటే అతని కుష్ఠరోగము క్రీస్తు చేత బాగు చేయబడి ఉండాలి. బాగు చేయబడ్డ వ్యక్తి కృతజ్ఞతగా ఆ కార్యాన్ని చేసి ఉండాలి. మరి కుష్ఠరోగైన సీమోను అనే పేరెందుకొచ్చింది? కుష్ఠరోగం పోయింది గదా! పోయినా గూడా ఎందుకలా పేరొచ్చింది జెప్పండి? దాని గురించి ఏమనుకుంటున్నారు? ముందు ఉండింది గదనా! అప్పటిదాకా వెరీ గుడ్ అమ్మా. అప్పటిదాకా పేరు ఎట్లా ఆయనకు పేరు పడిపోయిందంటే, కుష్ఠరోగము చాలా కాలం నుంచి ఉన్నది గనక, కుష్ఠరోగి అయిన సీమోను అని పేరొచ్చేసింది. ఇంకోటేంటంటే, ఈ సీమోను అనేటువంటి పేర్లు చాలా చాలా కామన్‌గా ఉంటాయి యూదుల్లో. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలోనే 10 రకాల సీమోన్లు కనపడతారు మనకు. ఒకరిద్దరు గాదు. ఏవండీ? గారడీవాడైన సీమోనున్నాడు. మనకు సీమోను పేతురున్నాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఒక సీమోనున్నాడు. పరిసయ్యుడైన సీమోను ఒకాయనున్నాడు. ఇలా 10 రకాలైనటువంటి సీమోన్లు మినిమమ్ కనబడతారు కొత్త నిబంధనలో. ఇప్పుడు ఎవరు ఏ సీమోను అని గుర్తుపెట్టుకోవటానికి ఆహ్, ఒకాయన పేరు సీమోను పేతురు. ఇంకొకాయన పేరు గారడీవాడైన సీమోను. ఆ! మనకు గూడా చర్చ్ బిల్డింగ్‌లలో కొంతమంది సేమ్ పేరుండేవాళ్ళుంటారు పిల్లలు. ఆ పేరున్నటువంటి వాళ్ళను మా దగ్గర శివ అనే పేరుతో చాలామంది ఉండే పిల్లలు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు శివ అనే పేరుతో చాలామంది పిల్లలుండేవాళ్ళు. ఎందుకంటే ఈ పేర్లు గూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని ఆ పుణ్యక్షేత్ర ప్రభావం వల్ల పేర్లుంటాయి. మనకు ఈ కడప, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా శివుడి పేరిట పేర్లు, నరసింహస్వామి పేరిట పేర్లుంటాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ క్షేత్రాలు ఎక్కువున్నాయి. పెంచలకోన, ఎత్తిపూజ కోన ఇ ఇ ఆ వాటి ఎఫెక్ట్‌తో ఆ పేర్లు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అంతా కూడా నరసింహస్వామికి సంబంధించిన పేర్లుంటాయి. మా నాన్నగారి పేరు పెంచలయ్య. అంతా ఆ తరహా పేర్లే ఉంటాయి. ఇలా ఎక్కువ పేర్లు ఉండడాన్ని బట్టి ఆ పిల్లలకు పేర్లు మేము పెట్టేటప్పుడు కన్‌ఫ్యూజన్ ఎవరికీ రాకుండా ఏం పెట్టేవాళ్ళంటే, ఒక అబ్బాయి వంట చేస్తాడు కాబట్టి వంట శివ అని. ఒకాయన మొబైల్స్ రిపేర్ చేస్తాడు కాబట్టి మొబైల్ శివ అని.
ఇంకొక ఆయన సింగర్ పాట పాడతారు కాబట్టి సింగర్ శివ అని. ఇలా పేర్లు పెట్టుకొని మేము కన్‌ఫ్యూజన్ తప్పించుకున్నాం. ఎస్తేర్లు ఇద్దరుంటే పెద్ద ఎస్తేరు, ఇద్దరిలో వయసులో ఎక్కువ ఎవరు పిల్లలుంటే వాళ్ళకి పెద్ద ఎస్తేరు, చిన్న ఎస్తేరు అని పేర్లు పెట్టాం. ఇక్కడ కూడా సీమోన్ అన్నటువంటి వాళ్ళని కన్‌ఫ్యూజన్ తగ్గించడానికి ఈయన ఎవరు అనంటే ఓహ్! కుష్ఠరోగం వచ్చింది కాబట్టి కుష్ఠరోగి అయిన సీమోన్ అని పేరు పడిపోయింది. అది తప్పించుకున్నా గూడా అంటే అది బాగు చేయబడ్డా గూడా అలాగా ముద్ర పడిపోయింది. సో, కుష్ఠరోగి అయినటువంటి సీమోను అన్నటువంటి ఈయన బేతనీయలో ఏమనంటే మనకు వాక్యాధారాలు లేవు గానీ, బేతనీయలో అనగానే మనకెవరు గుర్తొస్తారు చెప్పండి? లాజరు, మరియ, ఇద్దరు మార్త. మరియ ఆ! మార్త. లాజరు గారు, మరియమ్మ గారు, మార్తమ్మ గారు వీళ్ళు ముగ్గురు కనపడతారు. వీళ్ళు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ప్రభువారికి మన స్నేహితుడైన లాజరు అంటాడు. ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళు. మంచి ఆధ్యాత్మిక బంధం. ఎన్నో సందర్భాల్లో పరిచర్యలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసి బేతనీయ సమీపంగా ఉంటే బేతనీకెళ్ళేవాడు యేసుప్రభువారు. ఏవండీ అట్లాగుండాలి. నిజంగా కొందరు చెప్తూ ఉంటారు నాతో. నాతో పాటు కొంతమంది దైవజనులతో కూడా చెప్పి ఉంటారు. ఏమనంటే, "అన్న ఏ పని మీద మా ఊరికొచ్చినా తప్పనిసరిగా మా ఇంటికి రండి. మేమంటూ ఉన్నామని మీరు గుర్తుపెట్టుకోండి" అని వాళ్ళ ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తూ, వెల్లడిపరుస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం మాట చెప్పటమే కాదు. ఊరికొచ్చినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తే మాత్రం వచ్చి తీసుకెళ్ళిపోయి చక్కగా ప్రేమగా చూసుకుంటారు. అలా యేసుప్రభు ప్రేమకు ఆహ్, అలాగే ఆ యేసుప్రభును ఆతిథ్యం ఇవ్వటానికి అర్హత కలిగినటువంటి కుటుంబంగా మనం ఆ లాజరు గారి కుటుంబాన్ని చూడగలం. బేసికల్లీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కుష్ఠరోగమైన సీమోను బేతనియలో ఈ లాజరు, మార్త, మరియల యొక్క తండ్రి గారై ఉండొచ్చు అనేది చరిత్ర చెప్తుంది. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది. ఎందుకంటే దానికంటే ముందు లాజరు గారిని కూడా యేసుప్రభుల వారు మృతుల్లో నుంచి లేపారు. 2 జరిగాయి. అంటే ఒకవైపు కుష్ఠరోగం తండ్రికి బాగు చేయబడింది. ఇంకోవైపు కుమారుడు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని కృతజ్ఞతగా ఇది జరిగింది అన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. దీనికి బలం చేకూర్చే మరొకటి కూడా ఉంది. అదంతా సేమ్ ఫ్యామిలీ. బేతనీయలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి సీమోను గారు గావచ్చు, లేదంటే లాజరు గారు, మార్తమ్మ, మరియమ్మ వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అని చెప్పటానికి మరొక క్లూ ఉంది. అదేంటంటే మనకు 3 సువార్త పత్రికల్లో ఈ సందర్భం రాయబడింది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను రాయబడింది. ఇందులో 7వ వచనంలో ఒకసారి చూద్దాం ముందు. కొంచెం మనకు క్లారిటీ వస్తుంది. 7వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6, 7 కలిసున్నాయి గదా! అలా ఇంట కూర్చున్నప్పుడు ఏం జరిగిందటండి? ఒక ఒక స్త్రీ స్త్రీ మిక్కిలి మిక్కిలి విలువగల విలువగల అత్తరుబుడ్డి అత్తరు తీసుకొని బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన చదవండి. భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ ఒక్క స్త్రీ అనుంది. ఈ విషయంలోనే చాలా మందికి చాలా కాంట్రోవర్సీస్ ఉంటాయి. ఎవరండి ఆ స్త్రీ? మరీ గారున మరియ గారు. ఇంకా? ఇంకా చెప్పండి. ఇప్పుడు మీకొక చిక్కు మనందరికి ఒక చిక్కు పరిస్థితి ఒకటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 36వ వచనం నేను చదువుతాను. 50వ వచనం వరకు ఉంది సందర్భం అది. నేను చదువుతాను. ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన్ని అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను.
ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 80 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడు అని తమలో తాము అనుకొనిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ సందర్భం చూశారు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి ఉన్న సందర్భము ఇది రెండు అనుకుంటున్నారా లేదా వేరనుకుంటున్నారా? ఒకటైతే ఎలా ఒకటని అనుకుంటున్నారు, వేరైతే ఎలా వేరనుకుంటున్నారు? ఎందుకంటే దీని విషయంలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ఈ రెండు సందర్భాల విషయం. ఒకసారి అర్థమైన వాళ్ళు చెప్పండి. అది వేరు వేరు సందర్భం అనుకుంటున్నాను నేనైతే. ఎలా అనుకుంటున్నారమ్మా? ఏ ఏ ఆధారాలు దొరికాయి మీకు? అంటే అక్కడ పాపాత్మరాలైన స్త్రీ అని రాయబడలేదన్నా, ఇక్కడ పాపాత్మరాలైన ఒక స్త్రీ అని ఉంది. మన మత్తయి సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ అని లేదు, లూకా సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇక్కడ కన్నీళ్లతో పాదాలు కడిగినట్టు కూడా లేదు, తల వెంట్రుకలతో తుడిచినట్టు కూడా లేదన్న. అత్తరు మాత్రమే తలపైన పోసినట్టు ఉంది. ఓకే అమ్మా, రైట్, వెరీ గుడ్. ఈ డిఫరెన్స్ కూడా. ఇంకా ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను అనేది ఇక్కడ పరిచయుడు అనేది పరిసయుడు కరెక్టే సిస్టర్. పరిసయుడికి పేరు కూడా ఉంది, అక్కడే ఉంది చూడండి. 40వ వచనంలో, మనం 36 లేదు కానీ 40వ వచనంలో ఏమన్నాడు? సీమోను అన్నాడు. అంటే ఈ పరిసయుడి పేరు ఏం పేరు? సీమోనే. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఎక్కడ పొరపాటు చేశారంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇంటికి పిలిచిన వ్యక్తి పేరు సీమోనే. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి పేరు సీమోనే. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, అక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె అత్తరుబూసింది, ఆమె అత్తరుబూసింది. ఇక్కడ పేరు చెప్పబడలేదు, మత్తయి సువార్తలో కూడా పేరు చెప్పబడలేదు. ఒక స్త్రీ అని అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఒక స్త్రీ అని ఒకటి ఉంది. ఈ పోలికలను తీసుకొని ఈమె ఆమె ఇద్దరు ఒకటే అని అనుకుంటారు. కాకపోతే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీకి మత్తయి సువార్తలో పేరు లేదు కానీ మరొక చోట పేరుంది అనేది మనం చూడగలిగితే, ఒకసారి ముందుకు సాగుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇది వెంటనే, అంటే మనకు 11వ అధ్యాయంలో ఏం జరుగుతుంది చెప్పండి?
11వ అధ్యాయం యోహాను లాజరు గారి సువార్తలో ఏం జరుగుతుంది? సందర్భం జరుగుతుంది. లాజరు గారిని మృతుల్లో నుంచి లేపిన సందర్భం జరుగుతుంది. వెంటనే 12వ అధ్యాయంలోకి వస్తే మనకు ప్రారంభంలోనే చూడగలిగితే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చాలా క్లారిటీగా ఉంది చూడండి అక్కడ. పస్కా పండుగకు ముందు 6 రోజుల ముందు వచ్చారట. అంటే 6 రోజుల ముందు జరిగిన సందర్భం 2 రోజుల ముందు జరిగిన సందర్భానికి దగ్గరగా చెప్పడం జరిగింది. అందుకే అది అంశక్రమంలో రాయబడిందని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తడిపెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సో ఇక్కడ మనం గమనించగలిగితే మత్తయి సువార్తలేమో తలకు పోసింది అని ఉంది. ఇక్కడ యోహాను సువార్తలేమో పాదాలకు పోసింది అని. మొత్తానికి అక్కడ లేనిది, మత్తయిలో లేనిది, మార్కులో లేనిది యోహానులో రాయబడింది ఏంటంటే, ఈ పని చేసిన ఎవరంట? ఇందాక కుమార్తె చెప్పడం జరిగింది. మరియా మరియా అని రాయబడింది. సో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, అత్తరు పూసినటువంటి స్త్రీ ఎవరో కాదు, మరియమ్మ. ఏ మరియమ్మ? మరియమ్మలు అనే పేర్లు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బేతనీయలో లాజరు ఉన్న గారి మరి సందర్భం. వెరీ గుడ్ సిస్టర్. లాజరు గారి యొక్క సహోదరిమణి. ఆమె అక్కో చెల్లో చెప్పబడలేదు కానీ మొత్తానికి సిస్టర్ అంటే చాలు. సిస్టర్ అంటే అక్కైనా చెప్పొచ్చు, చెల్లెలకైనా చెప్పొచ్చు. కాబట్టి బ్రదరు, సిస్టరు అనేటటువంటివి కామన్ వర్డ్స్. అన్నను బ్రదర్ అనొచ్చు, తమ్ముడిని బ్రదర్ అనొచ్చు. కాకపోతే పర్టికులర్గా చెప్పాలి అని అంటే అన్నను ఎల్డర్ బ్రదర్ అంటారు, తమ్ముడిని యంగర్ బ్రదర్ అంటారు. సరే, అది మనకు అవసరం లేదు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మరియా లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో చెప్పబడిన మరియా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకు కాదు అన్నటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించగలిగితే, ముఖ్యంగా యేసు ప్రభుల వారు ఈ 2 సందర్భాలు వేరు వేరు అని చెప్పటానికి ఆయన ఇచ్చిన క్లూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అన్ని ఆలోచన చేసిన జనరల్ క్లూస్, పర్టికులర్ క్లూస్ ఉన్నాయి. అవి మనం ఆలోచన చేయాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్న స్త్రీ విషయం ఏమని చెప్పాడు? పాపాలు క్షమించబడి ఉన్నాయని, నీ విశ్వాసం నిన్ను రక్షించిందమ్మా, సమాధానం గల దానివై వెళ్ళు అని ఆ విధంగా ప్రభువులు వారు చెప్పారు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ విషయమై చెప్పినటువంటి మాట ఏంటి? ఇక్కడ ప్రశంసించబడింది ఆమె. గమనించండి, అక్కడేమో పాపాలు క్షమించబడ్డాయి, కానీ ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి మరియ చేసినటువంటి పని సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు జ్ఞాపకార్థంగా తెలియపరచబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇది మెయిన్ క్లూ. ఈ 2 సందర్భాలు వేరువేరు. ఆమెకేమో క్షమాపణ దొరికింది, ఈమెకేమో ప్రశంస అందింది. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 7వ అధ్యాయంలో విమర్శించబడింది ఎవరు? లూకాసు వార్త 7వ అధ్యాయంలో విమర్శించబడింది ఎవరండి? యోధా గారిని. యేసు ప్రభుల వారిని విమర్శించారు. ఏమని? ఆయన ప్రవక్త అయితే ఆమె ఎవరో తెలియదానికి పాపాత్మురాలు కదా అని విమర్శించబడింది యేసు ప్రభుల వారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో విమర్శించబడింది ఎవరు? అత్తరు పోసినామా విమర్శించబడింది. అక్కడేమో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు విమర్శించబడ్డాడు. ఇక్కడ అత్తరు పోసినా విమర్శించబడింది. అక్కడ ఆమె పాపాలు క్షమించబడింది, ఇక్కడ ఏమో ప్రశంసించబడుతుంది. డిఫరెన్స్. అది తేడా. చాలా మంది ఏమనుకుంటారంటే, మరియ పాపాత్మురాలు ఏంటి అని అనుకుంటారు.
ఈ పాపాత్మురాలంటే ఏమేం పని చేసి ఉంటదని. ఇంకొందరు ఏం మాట్లాడతారంటే మరి అంటే ఆ పాపాత్మురాలంటే ఈ మూడిటిని కలిపితే ఇంకో పేరు కూడా చెప్తారు. ఏమని? మరి మగ్ధలేని అంటే ఆ పాపాత్మురాలు ఆ మరియా ఎవరో కాదు, మగ్ధలేనే మరి అంట. అసలు మగ్ధలేని అనే పేరు ఎందుకు వచ్చిందనుకుంటున్నారు ఆమెకి? తెలుసా? అలా ఊరు ఉంటుంది. ఊరి పేరమ్మా అది. వెరీ గుడ్. మాకు టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మల్లేశ్వరులు ఇద్దరు ఉండేవాళ్ళు. గాలివీడు సొంతూరు అయినటువంటి అమ్మాయి, ఇంకొక అమ్మాయి రాజంపేటకి సంబంధించిన మల్లేశ్వరి. లెక్చరర్లు కన్ఫ్యూజ్ అవ్వలేక మేము కన్ఫ్యూజ్ అవ్వలేక వాళ్ళకి పేర్ల మీద చెప్పేది. గాలివీడు మల్లేశ్వరి, రాజంపేట మల్లేశ్వరి అని. కన్ఫ్యూజనే లేకుండా పోయింది. అట్లా కొందరిని ఊరి పేర్ల మీద పేర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు యేసుప్రభుల వారు కూడా ఎవరంటారండి? నజరేతు వాడైన యేసు. నజరేతు వాడు, నజరేయుడు అని అంటారు కదా. సో అలాగా మగ్ధలేనే అనేటటువంటిది ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న మరియా అనేటటువంటిది వచ్చింది పేరు. కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? 26వ అధ్యాయం జరిగింది బేతనియలో. కాబట్టి ఈ ముగ్గురు వేరు వేరు అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇకపోతే ఈ కుష్ఠరోగి అయినటువంటి సీమోను లాజరు గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే, వీళ్ళందరూ ఒకటే అని చెప్పటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అక్కడ ఎంటర్ అయింది బేతనియలో యేసు ప్రభువును తల అభిషేకం చేసింది, కాళ్ళకు కూడా ఆ యొక్క అతరును పూసింది ఎవరు అన్నటువంటి విషయం తెలుసుకుందాం మనం. మరియమ్మ గారు. బేతనియలో ఉన్నటువంటి మరియ. బేతనియలో ఉన్న మరియ, బేతనియలో ఉన్న సీమోను ఎందుకు చేసి ఉంటారంటే, ఆయనకు కుష్ఠరోగం తగ్గింది, ఆయన కొడుకుకు మరణం నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు మరియకు ఇద్దరు కూడా రిలేషన్షిప్ అయి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ జరిగించినటువంటి పని ఆమె అప్పుడే ఎందుకు జరిగించాలి? సో ఛాన్స్ ఉంది, పాజిబిలిటీ, అవకాశం ఉంది. వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించారు. మా నాన్న కుష్ఠరోగం పోయింది, మా బ్రదరు మరణం నుండి లేపబడ్డాడు. ఈ రెండు చేసింది ఎవరు? మా ప్రభు కాబట్టి కృతజ్ఞతగా నేను ఇది చేయాలి అని అనుకోవటానికి చాలా అవకాశాలు. ఓకే. ఇకపోతే ఈ అత్తరుతో పోయటం, చేయటం అనేటటువంటిది ఏదైతే కార్యం ఉందో అది యూదులలో అతిథులను సత్కరించే ఒక సామాన్యమైన పని. యేసుప్రభుల వారు మనం చూసాం కదా, లూకాసు వార్త 7వ అధ్యాయంలో, నేను నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె తన కన్నీళ్లతో నా కాళ్ళను తడిపింది, అలాగే నా తల అంటలేదు అని కూడా చెప్తారు కదా ప్రభువుల వారు. సో తల అంటటం అనేది అతిథులకు, మనం మన ఇళ్ళకు వచ్చినప్పుడు ఏం చేస్తామట? బేసికలీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ యూదుల ఆచారాల్లో ఒక్కొక్క కమ్యూనిటీలో, ఒక్కొక్క వర్గంలో, ఒక కులంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, ఒక వంశంలో కానీ, ఒక జాతిలో కానీ కొన్ని రకాలైన కట్టుబాట్లు వాళ్ళకు సపరేట్గా ఉంటాయి. ఇందులో యూదులకు సంబంధించింది మనం ఆలోచన చేస్తే, ఈవెన్ 23వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు మాట అంటాడు, తైలముతో నా తలను అంటి ఉన్నావు అంటాడు. ఇలా మనం గమనించగలిగితే అది సర్వసాధారణంగా అతిథులను గౌరవించేటటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో భాగంగా ఆమె ప్రభువును గౌరవించాలి అనుకొని చేసింది కృతజ్ఞతగా. కానీ దీని వెనక ఏముందనేది కూడా ప్రభు చెప్పాడు, తర్వాత సంగతి. ఇకపోతే 8వ వచనానికి వద్దాం. 6, 7 మనం కంప్లీట్ చేసుకున్నాము. 8వ వచనంలో శిష్యులు చూచి ఏం చేశారట? కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనేది. అసలు ఈ మాటలన్నీ శిష్యులందరూ అన్నారు. కానీ పర్టికులర్గా ఒక వ్యక్తి దీనికి సంబంధించి పాయింట్ రైట్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఎవరో తెలుసండి ఆ వ్యక్తి? ఇస్కరియోతు యూదా. మనం ఈ సందర్భం మనం తెలుసుకోవాలంటే యోహాను సువార్తకు వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయము చూద్దాం. అసలు
ఈ నష్టం అని ఎందుకు అనాల్సి వచ్చిందో, ఎంత నష్టం అది, ఏం సంగతి అనేటటువంటి విషయం కూడా మనకు క్లారిటీ కనబడుతుంది. 4వ వచనం. ఆయన యోహాను సువార్త శిష్యులలో 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు అనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. ఏమండి, ఇక్కడ బాగా గమనించగలిగితే ఇస్కరియోతు యూదా ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ మైండ్ కొంతమంది ఉంటారండి. అంటే డబ్బు విషయంలో ఎట్లా ఉంటదంటే, ఒక కట్ట వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు అట్లా వెయిట్ చూసి ఇది ఎంత ఉంటదని చెప్తారు. అదొక లెక్క. కళ్ళు మూసుకొని నోటును తడిమి కూడా చెప్పేవాళ్ళు కొంతమంది. డబ్బు చేతిలో పెట్టగానే టక 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 కౌంట్ చేసేవాళ్ళు కొంతమంది. అంటే డబ్బుకు సంబంధించినటువంటి సెన్సు కొంతమందికి చాలా బాగుంటది. ఇందులో మనం గమనించగలిగితే ఇస్కరియోతు యూదా ఏంటంటే, ఒక దాని కాస్ట్ అది ఎంత ఉండొచ్చని తప్పిమని చెప్పేశాడు. అంటే ఎంత ఆహ్, దాని మీద పట్టు కలిగి ఉన్నాడో గమనించండి. ఈ మిగతా శిష్యులందరూ గూడా ఇది నష్టమెందుకు అన్నారే గానీ, ఎంత కాస్ట్ అవుతది, ఏం సంగతి అనేది చెప్పలేదు. ఇస్కరియోతు యూదా మాత్రం చెప్పేశాడు. ఎందుకంటే మైండ్ అంతా దాని మీదే ఉంది గదా! ఇప్పుడు మీరెప్పుడైనా గమనించండి, బైబిల్ బాగా మనసు నిండా ఉండోళ్ళు మాట్లాడితే, వాళ్ళు మాట్లాడినయి ఎట్లా ఉంటాయో తెలుసా అండి? అన్నీ బైబిల్ బేస్‌తోనే ఉంటాయి. బైబిల్‌తో రెలెవెంట్‌గా ఉండే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా నిండిపోయింది. నరనరాల్లో అలా నిండిపోయింది, జీర్ణించుకుపోయింది. అందుకే దాన్ని రెలెవెంట్‌గానే మాట్లాడటం అనేది చూస్తూ ఉంటాం మనము. ఇతను గూడా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మైండ్‌లో బాగా ఫీడ్ అయ్యాయి. అందుకే ఏం చెప్తున్నాడంటే 300 దేనారాలటండి. అంటే మరియమ్మ యేసు ప్రభు తల మీద, కాళ్ళకు పూసిన అత్తరు వెల ఎంత అనుకుంటున్నారు? 300 దేనారాలంటే ఎంత అనుకుంటున్నారండి మీరు? వాల్యూ ఎంత అనుకుంటున్నారు? రూ. 150 అమ్మమ్మ? రూ. 150 అని ఫుట్ నోట్‌లో ఉందినా? అంటే ఇక్కడ 150 అంటే ఎప్పుడు 150 అమ్మా? అప్పట్లో 150. అప్పట్లో అప్పట్లో 150 అంటే మనం ఇప్పుడు లెక్క కలుసుకోవాలంటే ఎట్లాగో అది నేను అడుగుతున్నది. అప్పుడు 150 ఇప్పుడు 150 అంటారా? కాదు నా మరి ఎలా మనం ఆ వాల్యూ తెలుసుకోవాలంటారు? ఉన్నాయి. ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పాను మీకు. అయితే మీకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు అంతే. ఒక దేనారం అంటే ఒక దినపు కూలి. కూలి. కూలినా? ఒక దేనారం అంటే ఒక దినపు కూలి అని. ఇప్పుడు 300 దేనారాలంటే ఎన్ని రోజులు కూలి అయి ఉంటది? 300 రోజుల కూలి. 300 రోజుల కూలి. 300 రోజుల కూలి అంటే ఎంత కాలం తెలుసా అండి? దాదాపు సంవత్సరం. సంవత్సరం కూలి. ఎలా చెప్పగలం మనం సంవత్సరం? 365 రోజులు గదా సంవత్సరానికి. అంటే హాలిడేస్ ఉండదు. హాలిడేస్ కాదక్క, మెయిన్ విశ్రాంతి దినమున ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరు పని చేయకూడదు. అవి 52 వారాలు వెళ్ళిపోయాయి కదా! 65 రోజులలో 52, 53 రోజులు విశ్రాంతి దినానికి వెళ్ళిపోయాయి. అంటే దాదాపు ఒక్క సంవత్సరపు కూలి డబ్బు అది. ఇప్పుడు మనం ఒక సంవత్సరం సంపాదిస్తే ఎంత వస్తదో ఒక కూలి, ఇప్పుడు కూలి ఎంతుంది? అటు ఇటుగా రూ. 1000 ఉంది ఒక రోజుకి. సంవత్సరం కూలి అంటే 300 రోజులే అనుకుందాం. 300 ఇంటూ 1000 ఎంత అవుద్దండి? క్యాలిక్యులేషన్స్ చదువులు అన్నీ వచ్చినోళ్ళు చెప్పండి. 300 ఇంటూ 1000 ఎంత అవుద్ది? ఎవరు మాట్లాడట్లేదు. 300 ఇంటూ 1000 ఎంత అవుద్దండి? అయ్యో! 3,00,000 అవుతుంది. అంతేనా? ఎవరు అంతేనా? 3,00,000 విలువ చేసేటటువంటి అత్తరు పూసింది. ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే.
యేసు ప్రభు పట్ల, దైవజనుడి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంది అనంటే, అంత కృతజ్ఞత రావాలంటే ఆయన చేసిన పని కూడా అలాగే ఉండాలి. యేసుప్రభుల వారు ఇంట్లో ఎప్పుడు ఎవ్వరి వల్ల కానటువంటి కుష్ఠరోగాన్ని తీసేసాడు. అలాగే చనిపోయినోళ్ళని గూడా లేపటం అనేది చిన్న విషయం గాదు. అందుకే ఆ కృతజ్ఞత అంత గొప్పగా ఆమె చూపించడం జరిగింది. మన జీవితాల్లో గూడా దేవుడు చాలా చేశాడండి. అసలు మనం నరకానికి నుంచి తప్పించబడి, ఈ లోకంలో మనల్ని నుంచి ప్రత్యేకించి, మనకు అందుబాటులో సమీపంగా ఉండి, మనం ప్రార్థిస్తే జవాబు దయచేసేటువంటి స్థితిలో ఉండి, మన చుట్టుప్రక్కల మనం ఎక్కడ కుంగిపోకుండా, ఎక్కడ చెడిపోకుండా ఉండటానికి మంచి సహవాసాన్ని అనుగ్రహించి, రాబోయే పరలోక స్వాస్థ్యాన్ని గూడా మనకివ్వడానికి సిద్ధపడుతూ అన్నీ సమకూరుస్తున్నాడు దేవుడు. అసలు ఎంత ప్రేమ చూపించిన ఆయన పట్ల. అసలు మనం జేసేదెంత? మరియమ్మ గారికున్న కృతజ్ఞత మనలో, ఆమె కృతజ్ఞతలో ఎంతుంది మనకసలు? ఆ దేవుడి పట్ల ఎంతుంది? అనేటటువంటిది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను, నా తండ్రి సేవలో నేను ఎంత చేసినా తక్కువే. చాలామంది అనేస్తూ ఉంటారు. చాలా చేసేస్తున్నారు మీరు, పెట్టేస్తున్నారు. అది ఇది ఎన్ని మాట్లాడినా నాకనిపించేది ఒకటే. ఆ మహనీయుడు, ఆ దేవుడు, నా ప్రభువు, నా పరిశుద్ధాత్ముడు ఈరోజు నా కోసం నిత్యము ప్రార్థిస్తున్నా, సేవలో సహకరిస్తున్నా, ప్రేమగా చూసుకున్నటువంటి మీ అందరి ప్రేమలతో పోల్చినప్పుడు నేను చేస్తున్నది చాలా తక్కువ అని అనిపిస్తూ ఉంటదెప్పుడు. ఎందుకనంటే, ఆ మహనీయులు ఎంతమంది, ఇప్పుడు మరియమ్మ చేసినటువంటి పని. ఒక సంవత్సరపు కూలి అంత డబ్బు ఇచ్చి పెట్టేసింది, ఖర్చు చేసేసింది ప్రభు కోసం అంటే. ఆడకూతురండి ఆమె, ఆడకూతురు. ఆడకూతురికి ఎక్కడి నుంచి వస్తది? మనమైతే ఏమనుకుంటాం బేసికల్లీ, నాకెక్కడి నుంచి వస్తదండి? ఇంట్లో మా ఆయన సంపాదిస్తూ ఉంటాడు. ఆయన సంపాదించి ఏదో ఖర్చుల కోసం పెట్టుకోవాలి, ఇచ్చిన దాంట్లో అంతా ఇంత పోగేస్తూ ఉంటాం అనుకుంటా. కాదండి, ఆడబిడ్డ నిజంగా పొదుపు అనేది ఆమె చేయగలిగితేనండి, ఎవ్వరు పనికిరారు వాస్తవంగా చెప్పాలంటే. దేనికోసమైనా గావచ్చు. మన భవిష్యత్తు అవసరాలకు గావచ్చు, దేవుడి మహిమ కోసం గావచ్చు. ఎప్పుడైనా సరే ఆ ఆడబిడ్డ పొదుపు చేయడం మొదలుపెడితే ఎంతవరకు చేయొచ్చు చెప్పమంటారా? ఒకసారి చూద్దాం. ఏవండీ, మనకు బాగా అర్థమవుతాయి ఈ విషయాలు. ఆడబిడ్డ పొదుపు చేస్తే ఎంతవరకు చేయొచ్చో ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. బాగా అర్థమవుద్ది. 31 అధ్యాయము సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 31 అధ్యాయము 16 16 వచనం చూడండి. 16 వచనం. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆడబిడ్డ ఎంతవరకు పోయిందటండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట. బేసికల్లీ అమ్మాయిలు, ఆడబిడ్డలు అనగానే చాలా మందికున్నటువంటి ఆలోచన, తప్పుడు ఆలోచన ఏంటంటే, ఎక్కువ దుబారా చేస్తూ ఉంటారు. షాపింగ్‌లంటారు, లేనిపోని ఖర్చులు చేస్తారు. అదే తెలుసు. అందుకే ఆ చరిత్రలో తిరగరాయాలి ఆడబిడ్డలు. గుర్తుపెట్టుకోండి. మీరు కూడబెట్టిన డబ్బుతో తోటనే కొనొచ్చట. మరలా మామూలు తోట గాదది. ద్రాక్ష తోట. అక్కడి కాలంలో ద్రాక్ష తోట అనగానే చాలా కాస్ట్‌లీ, క్రేజీది, పాపులారిటీ ఉన్నటువంటిది. ఏమక్క? విలువగలదినా? అక్క? విలువగలదినా ద్రాక్ష? విలువ కలిగింది. విలువ కలిగింది. వాల్యూ ఎక్కువ కలిగినటువంటి తోటను ఆమె కొనగలిగిందట. అంటే ఖర్చు చేయడంలో ఇప్పుడు ప్రేమకైనా, పగకైనా ఆడబిడ్డల తర్వాత ఎవరైనా అనేటువంటి రీతిగా, ఖర్చుకైనా, పొదుపుకైనా కూడా మీ తర్వాతే. ఆడబిడ్డల తర్వాత ఎవరైనా. కనుక చెయ్యాలి, కాన్సంట్రేట్ చెయ్యాలి, దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి పరిస్థితి ఉండగలిగితే అద్భుతమైనటువంటి పరిస్థితి. అసలు నాకు తిరుపతిలో ఒక సహోదరి ఉండేది. కుమారి అక్క పేరు.
ఇప్పటికీ బాగా ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఆ యొక్క. ఇద్దరు ఆడబిడ్డలు నాలాగే అక్కకి. ఇంట్లో భర్త రక్షణ పొందలేడు. అలాగే చివరి దశకొచ్చినటువంటి అమ్మను గూడా చూసుకుంటున్నారు. వాళ్ళమ్మ కుమారక్క వాళ్ళ అమ్మ ఉంది. మొన్న ఆమె చనిపోయింది. మళ్ళీ అమ్మగారు చనిపోయింది. ఇంట్లో భర్త టిఫిన్ కోసము, సరుకుల కోసము, కూరగాయల కోసం, ఏదన్నా బట్టలు కొనుక్కోండనో, లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైతే ఉందో అది ఖర్చుకు ఇచ్చిపోతే, దానిలో నుంచి కూడబెట్టిన డబ్బుతో నెలకొక్కసారి దూర ప్రాంతం నుంచి ఒక దైవజనుడొస్తే సువార్త పరిచర్యకి, ప్రతి నెల ఆయనకు ఇవ్వాల్సిన ఆఫరింగ్, అలాగే ఆయనకు సంబంధించినటువంటి లాడ్జింగ్, బోర్డింగ్ మొత్తం ఆమె ఇచ్చేది. ఎంత నెలకు కూడబెట్టేది అంటే, నేను ఈ మాట ఎప్పుడు కాలం చెప్తున్నాను, 10, 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. 10, 15 సంవత్సరాల క్రితం దైవజనుడికి లాడ్జింగ్, బోర్డింగ్‌కి అయ్యేటటువంటి ఖర్చు మినిమమ్ 10,000. కనీసం రూ. 10,000 ఆమె కూడబెట్టి, మళ్ళీ ఎక్కడికి పనికి పోదు. పిల్లలు చదువుకుంటున్నారు. కాలేజీ చదువుకుంటున్నారు పిల్లలు. ఏం పనికి పోదు. నేను అడిగాను ఆశ్చర్యపడి, "అక్క ఏమనుకోకండి, ఓ మాట అడుగుతాను." "చెప్పుకోండి బ్రదర్. ఏమనుకోను చెప్పండి." "ఎట్ట చేస్తున్నారక్క మీరు? మీరేం వర్క్ ఏమన్నా పోతుందా? పనికి పోతున్నారా?" "పనికి పోవట్లేదు." "మరి ఎట్లొస్తుందక్క? ఏం చేస్తున్నారక్క? మీ ఆయన ఏమన్నా ఇస్తారా? ఈ సేవ కోసం సంబంధించి" అంటే, "అయ్యో! ఆయన రక్షణే పొందలేదన్నా. అసలు క్రిస్టియానిటీ అంటే, యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు." "మరి ఎట్లయిందక్క?" ఆమె చెప్పిన మాట నిజంగా నాకు ఆశ్చర్యం కల్పించింది. ఉదయాన్నే ముగ్గురు, 2 కూతుర్లు, అక్క. వాళ్ళు టిఫిన్ తినరట. ఒక టీ తాగి ఉదయం టిఫిన్ అయ్యే ఖర్చును పక్కన పెట్టేవాళ్ళంట. సాయంత్రం లైట్‌గా స్నాక్స్ లాంటివి తీసుకునేవాళ్ళంట. రాత్రి భోజనం కట్టు. మధ్యాహ్నం మాత్రమే తినేటటువంటి వాళ్ళంట. ఇంకా కూరగాయలకనో, వాటికనో, వీటికనో బట్టల కోసం వచ్చిన ఖర్చులో నుంచి మొత్తం దాదాపు 50% సేవ్ చేసుకునేవాళ్ళంట. ఆ విధంగా నేను సేవ్ చేసుకుంటూ ఉన్నానన్నా అని చెప్పడం జరిగింది. అరే! ఒక ఆడబిడ్డ అనుకుంటే ఎన్ని చేయొచ్చో. నాకు చాలా ఆశ్చర్యమైపోయింది వాళ్ళు చేసిన పని. ఇప్పుడు మరియమ్మ గారు గూడా ఒక్క సంవత్సరము కష్టపడితే వచ్చే పైసలు ఆమెకెలా వచ్చిందంటారు? నాన్నేమో అంతకు ముందు వరకు కుష్ఠరోగంతో ఉండి అనుకుందాం కాసేపు. కుష్ఠరోగం ఆయనే అనుకుందాం. కుష్ఠరోగైన సీమోను వాళ్ళ నాన్నగారు అనుకుందాం. నాన్న లేడు. ఏవండీ? ఇద్దరు ఆడబిడ్డలు. లాజరు ఏం చేస్తున్నాడో తెలీదు. కానీ ప్రభు ఎడల మాత్రం చూపిన కృతజ్ఞత మాత్రం చాలా ఆశ్చర్యమైన విషయం. అది నిజంగానండి మన జీవితంలో దేవుడు ఉన్నాడో, మన చుట్టూ ఉన్న మనుషులు మన ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, మన కోసం తపన కలుగుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, అసలు ఎంత చేసినా తక్కువ. ఎంత ఇచ్చినా, ఎంత చేసినా వాళ్ళ రుణం తీరేంత పరిస్థితి కాదు. ఒక సిస్టరు పాట మీరు కూడా విన్నారో లేదో, "ఎన్ని తరములు స్తుతించిన తీరునా నీ రుణం" అని. విన్నారా ఎవరన్నా? ఎన్ని తరాలు విన్నాం. స్తుతించిన తీరునా నువ్వు రుణం అని. అసలు దేవుడి రుణం ఏం తెచ్చుకోగలమండి మనం? నెవర్. కాబట్టి ఆయనంటే మనం ఎట్లా ఉండాలంటే, ఇక మీనమేషాలు, లెక్కలు, గిక్కలు అయన్నీ పెద్దగా ఆలోచన చేయకూడదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. దేవుడి పనంటే మనకంటే మించిన ధనవంతులు ఎవడు ఉండకూడదు. అలాగుండాలి. ఖర్చులు, అనవసరమైన ఖర్చులంటే మనకంటే మించిన పేదోళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఉండాలి. మనం అన్నింట్లో ముందుండాలి. నేను ఇంతకుముందు ఓ మాట చెప్పా.
అంటే సమయం ఇచ్చే విషయంలో, బలం ఇచ్చే విషయంలో, సంపాదన ఇచ్చే విషయంలో ఏది ఇచ్చినా ఇచ్చేవాడిదే పై చెయ్యి. పై చెయ్యి రావాలంటే మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. కాడ కూతురు కృతజ్ఞత ఎంతగా మనం అనుకోవచ్చు, మన ఇంట్లో ఎవరిని కుష్ఠరోగుల్ని బాగా చేసింది కదా ప్రభు, చచ్చిపోయిన వాళ్ళు లేపలేదు కదా, అంతకంటే గొప్ప పని చేశాడు. ఆత్మ గొప్పది కదండి శరీరం కంటే. శరీరం చనిపోయింది, దాన్ని యేసుప్రభుల వారు తీసుకొని వచ్చారు. ఓకే, కానీ దానికంటే మించిది పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన పరిస్థితి. ఆత్మ చచ్చిపోయింది. చచ్చిపోయిన జీవింపజేసే ఆత్మ తిరిగి బ్రతికించబడ్డానికి ఎంత పెడితే వస్తుందండి చెప్పండి. భౌతికమైనటువంటి ప్రాణం తిరిగి రావాలంటేనే ఎంత కష్టం. డాక్టర్ గారికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆవిడ బ్రతకాలి, మా అమ్మాయి బ్రతకాలి అని ఎంత పెట్టడానికైనా ఇష్టపడతాం మనం. కానీ ఆ డబ్బు కానీ, ఆ చదువులు కానీ కాపాడలేని పరిస్థితులు ఎన్ని లేవు మన జీవితాల్లో. కానీ దేవుడు దినదిన గండం అంట మానవ జీవితం. గండాలన్నీ గట్టెక్కిస్తే వాళ్ళందరినీ ఉన్నతమైన స్థితిలో చూడాలనుకునే ఆ తపన కలిగిన ఆ తండ్రి ప్రేమకు మనం ఏం చేయగలం? అందుకే ఆ మరియమ్మ గారి రెస్పాన్స్ నిజంగా మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేది. చిత్రం ఏంటంటే, నేను చెప్పాను ఒక మాట రీసెంట్గా, సిరితో ఉరి యొద్దక గురి యొద్దక అని. మరి మీలో ఎంతమంది విన్నారో ఏమో నాకు తెలియదు, కానీ విన్న వాళ్ళు దయచేసి వినండి. ఇస్కరియోతు యూదా అత్తరు విలువను తెలుసుకున్నాడు, కానీ తన ప్రభు విలువను తెలుసుకోలేకపోయాడు. అత్తరు విలువ తెలుసుకున్నాడు, కానీ అన్నింటినీ ధారాళంగా దయచేసినటువంటి క్రీస్తు విలువను ఎంతగా ప్రేమించాడు. అంత పాపాత్ముడిని కూడా ప్రేమించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం మన ప్రభువుకుంది. అది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ఆశ్చర్యంలో ఉండాల్సిన వ్యక్తి అత్తరు విలువ దగ్గర ఆగిపోయాడు, కానీ అన్నిటినీ ఇచ్చిన ఆయన విలువను గుర్తించలేకపోయాడు. ఈరోజు చాలామంది మనం కూడా దేని విలువలో కనుక్కుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఏదన్నా విలువైనటువంటి మొబైల్ను ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నటువంటి మొబైల్ను పిల్లలు ఎటు పడితే అటు వాడేస్తూ ఉన్నప్పుడు స్క్రాచెస్ పడేటటువంటి విధంగా దాని మీద గీకుతున్నప్పుడు, ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు వాడుతున్నప్పుడు మనం అంటాం, ఏమని అంటాం అంటే, రే దీని వాల్యూ ఎంత తెలుసా, దీని విలువ ఎంత తెలుసా, ఎంత పెట్టే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని చెప్తూ ఉంటాం. ఆ విలువలన్నీ గుర్తించాం, బాగానే ఉంటాయి. కానీ దేవుడి విలువ కానీ, దైవ గ్రంథం విలువ కానీ, దేవుడిచ్చిన సమయం విలువ కానీ, దేవుడిచ్చినటువంటి అవకాశాల విలువ కానీ ఎంత గొప్పవి. వాటి వెల కట్టలేనటువంటిది. ఇస్కరియోతు యూదాలా మనం ఉన్నామా? దొంగతనం చేసేవాడు, దొంగతనం అనేటువంటి అవలక్షణంతో పాటు మరికొన్ని బోనస్లు కలిగి ఉంటాడు. దొంగతనం చేసేవాడికి బేసిక్గా ఉండే లక్షణం ఏంటి తెలుసా అండి? ఏమక్క? చూసినా దొంగిలించాలని ఓకే అక్క, మంచిది, అదంతా ఓకే. ఏదైనా చూసినా దొంగిలించాలనే మనస్తత్వం ఉంటుంది. అతనిలో దొంగతనం చేసే వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి 2 అవలక్షణాలు వస్తాయి. దానిలో కవల పిల్లల్లాగా అనమాట కలిసి వస్తాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే అబద్ధం చెప్పటం. దొంగతనం చేసేవాడు నేనే దొంగతనం చేశానండి అని చెప్తాడండి? చెప్పడు. చెప్తాడా? అస్సలు చెప్పడు. దొంగతనం చేసేవాడు అబద్ధాలు ఆడతాడు. దాని తర్వాత ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే చెలికాడిని కూడా అప్పగిస్తాడు. ఇస్రాయేలు యూదా చేసింది అదే కదా. అటు అంత దుస్థితిలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త పడదాం మనం. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 8, 9 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు, 10వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు మనం రేపటి దినాన్ని మనం ధ్యానిద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.